ఇంటర్వ్యూ ఏదో డల్‌గా ఉన్నారు ఇవాళ? రామ్ ఉన్నాడు కదా! ఆ! రామ్ 20 ఇయర్స్ ఉద్యోగం చేసిన తర్వాత మొన్న మధ్యాహ్నం వాళ్ళకి ఈమెయిల్ వచ్చింది. యూ ఆర్ టెర్మినేటెడ్ అని చెప్పి. ఓహ్! దే సో వర్ సాడ్. గివెన్ జస్ట్ 1 అవర్ టు వేకేట్ ది ఆఫీస్ అండ్ గో. నో రీజన్ సైటెడ్. సో సాడ్ ఫర్ ద ఫ్యామిలీ. కరెక్ట్. వాళ్ళ కంపెనీలో 12,000 మంది ఇండియాలో తీసేశారు. ఆ! విదేశాల్లో 18,000 మందిని. టోటల్ 30,000 పీపుల్ వర్ ఆస్క్డ్ టు గో హ్మ్. వితౌట్ ఎనీ నోటీస్. నో కానీ అలా అలా డిస్కషన్స్. చేయకూడదు కదా! చేయకూడదు. కానీ అలాగే నడుస్తోంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా కంపెనీస్ అలా వేల కొద్ది మందిని తీసేశారు. ఆల్మోస్ట్ 15, 20 మంది మనకు తెలిసిన వాళ్ళలో లిస్ట్‌లో ఉన్నారు అందులో. ఉద్యోగాలు పోయిన వాళ్ళలో. చాలా చాలా. అంటే పొద్దున్నుంచి ఆలోచిస్తుంటే ఉద్యోగాలు చేస్తుంటే మనకి సేఫ్టీ, మనకేదో జాబ్ గ్యారంటీ, సెక్యూరిటీ అనుకుంటాం గదా! ఇది ఉద్యోగాలు తీసేస్తే సడెన్‌గా తీసేస్తే వాళ్ళకి ఈఎంఐ బర్డెన్స్, ఇంటి రెంటల్స్ కట్టుకోవాలి, ఫ్యామిలీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఎలా చేస్తారు వీళ్ళు అవన్నీ? ఎడ్యుకేషన్‌తో గుర్తొస్తుంది. వాళ్ళ అబ్బాయి 10థ్ అనుకుంటా ఈ సంవత్సరం. కరెక్ట్. 10థ్ వాళ్ళు 10థ్‌లో ఉన్నాడు వాడు. ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. లేకపోతే ఎగ్జామ్స్‌కెళ్తారు వాళ్ళు. ఎంత ఎగ్జామ్ అయిపోయాయి. అదే. ఎంత హ్మ్. టెన్షన్స్ అంటే దాంట్లో హ్మ్. ఇది సడెన్ నోటీస్ రావడం అన్నది అట్‌లీస్ట్ 1 మంత్, 2 మంత్స్ నోటీస్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్డ్‌గా ఉంటారు కదా వాళ్ళు. అది కూడా లేదు. అంటే మనం ఏదో ఉద్యోగాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకుంటే జాబ్ సెక్యూరిటీ అని నో లాంగర్ వి కెన్ థింక్. సమ్‌వేర్ పీపుల్ లైక్ అస్ వి హావ్ అవర్ ఓన్ ఫైనాన్షియల్ బర్డెన్స్. బట్ బీయింగ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ అట్‌లీస్ట్ వి హావ్ ఎ గ్యారంటీ దట్ వి ఆర్ సర్వైవింగ్. అది ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు వెతుక్కోవాలంటే వాళ్ళకి ఎంత టైం పడుతుంది. కరెక్ట్. చాలా టైం పట్టేస్తుంది. మార్కెట్‌లో రిసెషన్ కూడా ఉంది విత్ ది ట్రంప్ ఎఫెక్ట్, విత్ ది వే ది ఎకానమీ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ వన్ థింగ్ దట్ వెరీ క్లియర్‌లీ కాల్స్ ఔట్ ఈస్ ఏ ఉన్నా కూడా స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడము, లేటెస్ట్ స్కిల్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడము ఇవాళ చాలా అవసరం అయిపోయింది. స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోకుండా పాత స్కిల్స్‌లో ఉండిపోయి పాత మెథడ్స్ నేర్చుకున్న వాళ్ళు పాపం 20 ఏళ్ళు అదే కంపెనీకి సర్వ్ చేసినా కూడా వాట్ ఈస్ ది యూజ్? ఇప్పుడు ఈ జాబ్ తీయటం ఏఐ రెస్పాన్సిబుల్ ఉంటుందా? డెఫినెట్‌లీ వాళ్ళకి ఈమెయిల్స్ ఆటోమేటిక్ ఏఐ రెస్పాన్స్ ఈమెయిల్స్ వచ్చాయి. హెచ్ఆర్ మనిషి కూడా రాలే వాళ్ళకి. యూ ఆర్ ఫైర్డ్ అని చెప్పి ఏఐ డిసైడెడ్ అండ్ దే వుడ్ హావ్ యూజ్డ్ metrics from AI to say whom to fire, whom not to fire. Well, AI can do wonders. AI can also do blunders. ఇట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఏఐ అన్నమాట. Correct. అంటే So, అనుకుంటారు కదా ఏఐ వస్తే హ్యూమన్ రిసోర్స్ తీసేస్తుంది. correct. అనుకుంటాము కానీ అలాగే AI అవుతుందన్నమాట ఇప్పుడు. correct. AI can do many mistakes. అది అర్థమవుతుంది ఇది. As I said, when AI can do wonders, AI can also do బ్లండర్. blunders. వెరీ నైస్లీ సెడ్.